ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కెఎస్ జవహర్ నేతృత్వంలో ఎస్సీ వర్గాల హక్కుల పరిరక్షణకు రాష్ట్ర ఎస్సీ కమిషన్ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యులు రావాడ సీతారాం అన్నారు. విజయనగరం జిల్లా ఎల్కోట మండలంలో వివిధ భూ సమస్యలపై వచ్చిన ఫిర్యాదుల మేరకు ఆయన స్థానిక తహసీల్దార్ పి హరి రెవెన్యూ సిబ్బందితో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు. ఈ సందర్భంగా సీతారాం మాట్లాడుతూ బాధితులు సమర్పించే ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలించి వాస్తవ పరిస్థితులను తెలుసుకుని న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అర్హులైన బాధితులకు చట్టపరంగా న్యాయపరంగా అండగా నిలవడమే కమిషన్ ప్రధాన లక్ష్యమన్నారు. బాధితుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ పరిష్కారానికి చర్యలు తీసుకోవడం ద్వారా సామాజిక న్యాయాన్ని బలోపేతం చేయడానికి ఎస్సీ కమిషన్ నిరంతరం కృషి చేస్తుందని ఆయన పేర్కొన్నారు. నమస్కారాలండి. ఏదైతే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ గౌరవనీయులైన చైర్మన్ గారి ఆదేశాల మేరకు ఈ ఎల్కోట్ మండలానికి పర్యటించడానికి రావడం జరిగింది. ప్రధానంగా ఈ కండిపల్లి గంగతల్లి ఫిర్యాదు మేరకు చైర్మన్ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఎప్పటి నుంచో ఉన్నటువంటి భూములు ఇవి. వీళ్ళకి ఆల్రెడీ పట్టాలు ఇచ్చినటువంటి ప్రభుత్వం పట్టాలు ఇచ్చినటువంటి భూములు ఇవి. ఈ యొక్క భూమి మీద ఏదైతే వీళ్ళు జీవనోపాధి కోసం ప్రభుత్వం ఏదైతే ఇచ్చున్నదో ఆ యొక్క భూముల్లో సరిహద్దులను ప్లస్ వేరే వేరే హద్దులు తేడా వల్ల ఉండడం వల్ల ఈ యొక్క కమిషన్ తరపు నుంచి ఈ ఎంఆర్ఓ గారి పరిధిలో ఈ యొక్క పర్యటించడం, వాళ్ళకి న్యాయం చేసే విధంగా కమిషన్ ఆదేశాలు ఇవ్వడం మీ యొక్క మీడియా తరఫున ఇక్కడే మండల మెజిస్ట్రేట్ వారికి చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా ఈ మండలకు సంబంధించినటువంటి ఎటువంటి షెడ్యూల్ కులాలు ఓన్లీ ఫర్ ఒక మాలా మాదిగా రెల్లే కాకుండా షెడ్యూల్ కులాలకు సంబంధించిన 59 ఉపకులాలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషను వాళ్ళకి అండగా ఉండి వాళ్ళ యొక్క వీధుల్లో ఉన్నటువంటి ఎమ్యూనిటీస్ విషయంలో కానీ, రోడ్ల విషయంలో కానీ, వాళ్ళకి ఆర్థికాభివృద్ధి విషయంలో, సంక్షేమ పథకాల విషయంలో కానీ కమిషన్ ఎప్పుడూ కూడా వాళ్ళకి అండగా ఉంటుందని మీడియా తరఫున తెలియజేయడం జరుగుతుంది.